నా కొడుకు అనిపించుకున్నావురా. ఆవు చేలో మేడిస్తే దూడ గట్టు మీద మేడుస్తుందా సార్? అన్న తమ్ముళ్ళని విడగొడితే ఎవడి బతుకులు వాళ్ళు బతుకుతారా? నువ్వు మొగుడు పెళ్ళాలని విడగొట్టావు. గ్రేట్. ఆ విధముగా రాముణ్ణి సీతని విడదీసిన రావణాసురుడు పొట్ట పగిలి చనిపోయాడు. అది ఇప్పుడే చదవాలా? ఆకాశవాణి అవసరమైనప్పుడే వినిపిస్తుంది సార్. నువ్వు ఇస్తావా? ఆవేశం తగ్గించుకోరా అని 1,00,000 సార్లు చెప్పా. మబ్బు బట్టి వాన గురవకుండా ఆగుతుందేమో గాని కోపం వచ్చిన తర్వాత కొట్టకుండా ఉండలేవే. ఇప్పుడు ఏమైంది? 16 రోజుల పండగ కాకుండానే ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను నా తమ్ముళ్ళు ఎంతో బతిమాలాం కదా, అయినా వెళ్ళిపోయిందిగా. నిజం తెలిసిన తర్వాత ఆ అమ్మాయి వెళ్లకుండా ఎలా ఉంటుందిరా? నిజాన్ని ఎన్ని రోజులు బాబాయ్ దాస్తావు? నిజమేనయ్యా, దాచిపెట్టడం నా తప్పే. మరి నడి రోడ్లో నలుగురు మధ్య పట్టుకుని అమ్మాయిని కొట్టడం నీ తప్పు కదా? నా తమ్ముళ్ళ మీద చేయి పడ్డాక నాకు భార్య ఎవరు ఏమీ కనిపించలేదు బాబాయ్. జరిగిపోయిందని తలుచుకొని ప్రయోజనం ఏంటి బాబాయ్? ఇప్పుడు ఏం చేయాలి? బాధ పెట్టింది వీడే కాబట్టి వెళ్ళి అమ్మాయిని బ్రతిమలాడి ఇక్కడికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా వీడిదే. నే వెళ్ళను. మీదబడి 10 మందిని కొట్టడం గొప్ప కాదు, ఒక మనిషిని కన్విన్స్ చేసి తీసుకురావడం గొప్ప. ఒకసారి వెళ్ళరా అన్నయ్య, వదినేదో ఆవేశంలో వెళ్ళిపోయింది, నువ్వు వెళ్తే తప్పకుండా వస్తుంది. అవునన్నయ్య, వదినని నువ్వు తప్ప కన్విన్స్ చేయడానికి ఎవరున్నారన్నయ్య? ఒరే, జీవితంలో గొడవలు రావచ్చురా, కానీ గొడవలు పడి జీవితాన్ని పాడు చేసుకోకూడదురా. నాయనా నీకు దండం పెడతా, వెళ్ళి అమ్మాయిని తీసుకురారా. మంజు, రా ఇంటికి వెళ్దాం. ఎందుకు రావాలి? నీ చేత నలుగురిలో చెంపదెబ్బ తినడానికా, లేక మళ్ళీ మళ్ళీ మోసపోవడానికా? నేను చేసిన తప్పే నా భార్య నన్ను క్షమిస్తుంది. పొరపాటుని క్షమించచ్చు, తప్పుని క్షమించచ్చు, కానీ మోసాన్ని క్షమించడం కష్టం శివాజీ. మోసం చేసి బ్రతకడం నా వృత్తి కాదు. రెక్కల కష్టం మీద ఈ స్థాయికొచ్చాను. నచ్చిన అమ్మాయితో పెళ్లి జరపాలని బాబాయ్ మీతో అబద్ధం చెప్పాడు, కానీ ఆ రోజే నిజం చెప్తామని మీ చెల్లెల్ని ట్యాంక్ బండ్ దగ్గరికి రమ్మన్నాను. కానీ మంజును చూడగానే నన్ను నేను మర్చిపోయాను. ఒక ఆడపిల్లను మోసం చేయడం అంటే వాడుకుని వదిలేయటం, అంతేకాని ప్రేమించడం, 7 అడుగులు కలిసి నడవడం, 100 ఏళ్లు బ్రతకాలనుకోవడం మోసం కిందకెలా వస్తుందో మీరే చెప్పాలి. లాయర్ని కలిసొచ్చావా? లాజికల్ గా మాట్లాడుతున్నావు. నల్లకోటు వేసుకున్న లాయరు నిజమే మాట్లాడమంటాడు. మంజు, నేను అబద్ధం చెప్పాను, అది నిజం. నిన్ను ప్రేమిస్తున్నాను, ఇది నిజం. నా తమ్ముళ్ళంటే నాకు అభిమానం, నువ్వన్నా నాకంతే అభిమానం. నువ్వు నీ అక్క నీడలో కష్టాలు తెలియకుండా పెరిగిందానివి, నేనా కష్టాల్ని మెట్లుగా చేసుకుని ఎదిగినవాణ్ణి. జీవితంలో అనుకోనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి, అవన్నీ పట్టించుకుంటే కాపురాలు నిలబడవు. దయచేసి జరిగింది మర్చిపోయి బయలుదేరు, మనింటికెళ్దాం. కుదరదని చెప్పాగా. అంటే మీ చెల్లెలు ఎప్పుడూ మీ దగ్గరే ఉండిపోవాలనుకుంటున్నారా? ఏ అక్క అలా కోరుకోదు. నా చెల్లెలు నీతో పంపిస్తా, కానీ ఓ కండిషన్. ఏంటది? నువ్వు ఏ అబద్ధమైతే చెప్పి నా చెల్లిని పెళ్లి చేసుకున్నావో ఆ అబద్ధం నిజమవ్వాలి. అర్థం కాలేదా? నీకున్నది ఒక్కడే తమ్ముడని చెప్పావు. ఇంట్లో ఆ ఒక్క తమ్ముణ్ణి ఉండనివ్వు, నా చెల్లి నీతో వస్తుంది. మరి మిగతా తమ్ముళ్ళు? సిటీలో 100ల కొద్దీ బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, 1000ల కొద్దీ అనాథాశ్రమాలున్నాయి. ఎక్కడో చోట అడ్జస్ట్ అవుతారులే. మిసెస్ నందిని, సంస్కారం మర్చిపోయి మాట్లాడుతున్నా. నీ సమస్యను పరిష్కరించుకోలేక భర్తను వదిలి బయటకొచ్చావు. ఇప్పుడు నీ చెల్లెలి జీవితాన్ని కూడా అదే దారిలోకి నెడుతున్నావు. ఉమ్మడి కుటుంబంలో నీకేదో అన్యాయం జరిగిందని ప్రతి కుటుంబంలోనూ అలాగే జరుగుతుందనుకుంటున్నావా? కుటుంబం అంటే భార్యాభర్తలిద్దరూ కలిసి ఎంజాయ్ చేయడం కాదు. తాతయ్యలు, బామ్మలు, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముళ్ళు, పిల్లలు ఇలా అందరూ కలిస్తేనే అదే నిండైన నిస్వార్థమైన కుటుంబం. అలాంటి కుటుంబాలు ఇంకా బ్రతికున్నాయి కాబట్టే ఎన్ని సమస్యలొచ్చినా సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా బ్రతికే ఉన్నాయి. లేకపోతే అసలు భార్యాభర్త అన్న బంధమే ఎప్పుడో చచ్చిపోయింది. సహజీవనాలు, అసహజ మరణాలు, తండ్రెవరో తెలియని పిల్లలతో ఈ సమాజం ఎప్పుడో నిండిపోయేది. మంజు, ప్రశాంతంగా ఆలోచించు. నీ భర్త మాట విని నీ కాపురాన్ని నిలబెట్టుకుంటావో, లేదు నీ అక్క మాట విని నీ కాపురాన్ని చెడగొట్టుకుంటావో నీ ఇష్టం. కానీ నేను మాత్రం నా కాపురం కోసం నా తమ్ముళ్లను వదులుకోను. అలాంటి పరిస్థితి వస్తే
చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయం తీసుకున్నా నిన్ను వదిలేసుకుంటాను. మనస్సు మార్చుకుని నువ్వు ఆ ఇంటికి రావాలే తప్ప నీకోసం నేను ఈ ఇంటి గుమ్మం తొక్కను. అనయ్య వదినేదనయ్య. వెనకాల వస్తుందా? పెద్దదిన తీసుకొస్తానందా? పోనీ గిల్టీగా ఫీల్ అవుతుందా? చెప్పనయ్యా, మేమంతా వెళ్ళి వదిన రిక్వెస్ట్ చేసి తీసుకొస్తాం. రేయ్, ఇకపై నీ ఇంట్లో వదిన అనే మాట ఎత్తడానికి వీల్లేదు. మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోతుంది. అనయ్య అది రేయ్, మాట్లాడదని చెప్పాను కదా. అది కాదురా. బాబాయ్, పొలం ఎలా దున్నాలో నేర్చుకోవచ్చు, పైరెలా పెంచాలో తెలుసుకోవచ్చు, కానీ కలిసి ఎలా జీవించాలన్నది జీవితమే నేర్పాలి గాని అది ఒకరు నేర్పిస్తే వచ్చేది కాదు. అనయ్య, ఇదంతా నా మూలంగానే జరిగింది. నేను వెళ్ళి వదిన కాళ్ళు పట్టుకొని బతిమలాడతాను. మెడలో వేలాడుతున్న తాళిబుట్టు కనిపించని ఆడదానికి కాళ్ల మీద పడే నీ కన్నీటి బుట్టు ఎలా కనిపిస్తుందిరా? అంటే వదిన ఎప్పటికి మన ఇంటికి రాదా? పగలైతే సూర్యుడెప్పుడొస్తాడో చెప్పచ్చు, రాత్రైతే చంద్రుడెప్పుడొస్తాడో చెప్పచ్చు, కానీ నా జీవితాన్ని అటూ ఇటూ కాని అపర సంధ్య వేళలో పడేసిన ఆమె ఎప్పుడొస్తుందా అని అడిగితే ఎలా చెప్పగలనరా? జరిగింది మర్చిపోయి అందరూ చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకు ఇంత పిచ్చి పని చేశావు? ఎవరైనా మంచి భర్తను వదులుకుంటారా? అన్నదమ్ములతో కలుసుంటే తప్పేంటే? మా అక్క కష్టాల్ని ఈ కళ్ళతో చూసా, మా అక్క కన్నీళ్లు ఈ చేతులతో తుడిచా. ఆ కష్టాలు పట్టడం నాకు ఇష్టం లేదే. మా అక్క చెప్పింది వేదం అనను కానీ అక్క పడే బాధ మాత్రం నాకొద్దు. నేను, నా భర్త, నా బాబు అంతే. నా పిల్ల మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోయిందనే. పెళ్ళయ్యాక పుట్టింటికి వెళ్ళడం ఇది 72సారి. ఎరా, బాధగా లేదా? ఏమో తెలియదనే, ఫోన్ చేసి అడగరా? తప్పురా. ఇద్దరూ కలిసుంటేనే భార్యాభర్తలు, విడిపోతే చులకనైపోతారా? అది తెలుసుకునేసరికి లేట్ అయిపోతుంది. అన్నయ్య, ఈ ఫిలాసఫీలు ఏదంతా వద్దనే, రానే మందేద్దాం. వద్దురా. ఓ, వదిన తిడుతుందనా? లేదురా, వదిన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంకేంటన్నయ్య, సూపర్ కదా. అందుకే డల్గా ఉన్నావు అన్నయ్య. 2 మ్యారీడ్ బ్యాచిలర్స్, 1 ఫుల్ పార్టీ. కావాలంటే అంశమేడ సరోజ, మల్లె పూలు. అన్నయ్య రావడం చూడరా. మరి సీతమ్మ వెళ్ళిపోయిందిగా. ఏం మాట్లాడుతున్నావు బుర్రా బుద్ధి లేకుండా? అన్నయ్య, అసలు మందే అలవాట్లేదు. నిన్ను వదిలి 2-3 నెలలు ఉండాలా? రే భార్గవ్, ఏంటన్నయ్య? అందరూ రండ్రా. వీడి సంగతి విన్నారా? వీడు 2-3 నెలలు ట్రైనింగ్ వెళ్తున్నాడంట. వీడిని వదిలి నేను ఉండాలంట. మీరుండగలరా వీడు లేకుండా? వాడు ఐఏఎస్ ట్రైనింగ్కి వెళ్తే